నమస్తే. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఐక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించింది. భారతదేశం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని 2014 డిసెంబర్ 11వ తేదీన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆమోదించి అంతర్జాతీయ యోగా దినాన్ని ఏర్పరిచారు. సూర్యుడు భూమధ్య రేఖకు దూరంగా వెళ్లే జూన్ 21వ తేదీని వేసవి అయనాంతం అంటారు. ఈ రోజున ఈ దినోత్సవం జరుపుకుంటున్నారు. భారతదేశంలో వేల సంవత్సరాల క్రితటే యోగా పుట్టిందని భావిస్తారు. ముఖ్యంగా పతంజలి మహర్షి యోగ శాస్త్రానికి చేసినటువంటి సేవలు అపారం. వారే కాక భారతదేశంలో పురాతన కాలంలో ఎందరో ఋషులు యోగాను అభివృద్ధి చేసి ఆరోగ్యకరమైన జీవన శైలికి బాటను వేశారు. యోగా మనిషికి శారీరక ఆరోగ్యాన్ని కాకుండా మానసిక, ఆధ్యాత్మిక భావనను కూడా సానుకూలపరుస్తుంది. 2015 నుండి ఈ అంతర్జాతీయ యోగా దినాన్ని అనేక దేశాలలో అద్భుతంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ దినోత్సవాన్ని ఒక రోజుకో, ఒక వారానికో, ఒక నెలకు సంబంధించినటువంటి కార్యక్రమంగా కాకుండా ప్రతి మనిషి తన జీవితంలో భాగంగా, ముఖ్యంగా విద్యా విధానం ద్వారా విద్యార్థుల జీవితానికి దగ్గర చేసినప్పుడే మనం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు సార్థకత ఉంటుందని భావిస్తున్నాను. జై హింద్.